పాలిటీ కరెంట్ అఫైర్స్. సో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయో అవే మనం తీసుకున్నాము. సో పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒక్కటి మనం ఆలోచిస్తే, ఒకటి కొన్నిసార్లు డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు. రెండోది ఏంటంటే ఏదైతే న్యూస్లో ఉందో దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. సపోజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూస్లో ఉంటే దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఒక్కోసారి డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు, ఇంకొకసారి స్టాటిక్ అడగొచ్చు అనమాట. దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఏంటంటే పాలిటీ 99% వాళ్ళ సిలబస్ నుంచి డీవియేట్ అవ్వరు. సిలబస్లో ఏవైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ తీసి చూడండి, అందులో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంటే 99% అది సరిపోతుంది. అది కాకుండా మీరు ఇంకేదైనా చూడాలనుకుంటే జడ్జిమెంట్స్ చూడండి. వాటికి రిలేటెడ్ జడ్జిమెంట్స్ చూసి అవి చేయండి, మీకు సరిపోతుంది. ఈవెన్ మొన్న గ్రూప్ 1లో పాలిటీ అందరు కష్టంగా అన్నారు, కానీ అవన్నీ లక్ష్మీకాంత్లో ఉన్నాయి. అన్ని లక్ష్మీకాంత్లో ఉన్నాయి. కేవలం లక్ష్మీకాంత్ని చదవండి, 99% సరిపోతుంది. అది కూడా ఒకసారి చదివినాక నోట్స్ చేసుకోండి. ఒకసారి లక్ష్మీకాంత్ చదివినాక ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో ఎగ్జామ్ అడగడానికి అవి పక్కనే నోట్స్ చేసుకోండి. ఒక్కసారి నోట్స్ చేసుకున్నారంటే ఇంకా మీ ప్రిపరేషన్ అయిపోతుంది. లక్ష్మీకాంత్ మొత్తం చేసుకోకండి. ఎక్కడైతే ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఉందో, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందో ఎగ్జామ్లో ఆ ఒక్క ఏరియా మీద ఫోకస్ చేయండి. ఆ ఒక్క ఏరియా మీద ఫోకస్ చేసి షార్ట్ నోట్స్ రాసుకోండి, మీకు సరిపోతుంది పాలిటీ. నాకు తెలిసి హైలీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా అన్నిట్లో ఉందంటే అది పాలిటీయే. అన్ని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నిట్లోనూ హై స్కోరింగ్ ఒకటి ఉందంటే అది పాలిటీ. మీరు బాగా చదివారంటే 75కి 70 కూడా తెచ్చుకోవచ్చు. 75 ఏపీ హిస్టరీ కూడా బాగా చదివారంటే పేపర్ 1 హైలీ స్కోరింగ్. హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటుంది పేపర్ 1. అందులో పాలిటీ ఈజ్ ద హై స్కోరింగ్. ఎవరు పాలిటీని నెగ్లెక్ట్ చేయకండి. పాలిటీకి రెస్ట్రిక్టెడ్ సిలబస్, అది కూడా ఓన్లీ లక్ష్మీకాంత్ చదవండి, మీకు 99% సరిపోతుంది. అవి కాకుండా ఏమైనా చూడాలంటే జస్ట్ జడ్జిమెంట్ చూడండి. ఏదైతే సిలబస్లో ఉందో, సపోజ్ సిలబస్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని ఉంటే మనకి అన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లక్ష్మీకాంత్లో ఉంటాయి. అవి చూసుకోండి. అందులో కూడా ఫస్ట్ ప్రయారిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఎక్కువ న్యూస్లో ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత చిన్న చిన్న కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చూసుకోండి. అవి కూడా చూసుకున్నప్పుడు వెంటనే పక్కన నోట్స్ రాసుకోండి. నోట్స్ చేసుకోకపోతే లక్ష్మీకాంత్ బల్కీగా ఉంటుంది, మీరు తర్వాత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేయలేరు. మీరు మ్యాక్సిమం 20-30 పేజెస్లో లక్ష్మీకాంత్ని కంప్రెస్ చేయగలగాలి. మీరు అంత బాగా కంప్రెస్ చేయగలిగారంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ ముందు చాలా టైం సేవ్ అవుతుంది. అది ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమేమి న్యూస్లో ఉన్నాయో ఒక్కొక్క ఇష్యూ మనం కవర్ చేస్తూ వెళ్దాము. అందులో ఫస్ట్ వన్ మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్. 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది న్యూస్లో ఉంది. దీనికి సంబంధించి రీసెంట్ ఒక బిల్ పెడదాం అనుకున్నారు. దానికి క్యాబినెట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. తర్వాత దాన్ని పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఇది న్యూస్లో ఉంది. దీనికి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు. దీనికి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు. ఆ హై లెవెల్ కమిటీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఎలాంటి బిల్స్ తీసుకొని రావాలి అనే దాటికి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే ఆ కమిటీ హెడ్ ఎవరు. మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ హెడ్ ఎవరంటే ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఒక్కసారి డైరెక్ట్ అడగొచ్చు అనమాట క్వశ్చన్. ఆ తర్వాత మెంబర్స్ ఎవరు, వాళ్ళు అడిగితే కూడా రీసెంట్లీ హై లెవెల్ కమిటీ వాస్ ఫార్మ్డ్ ఫర్ 1 నేషన్ 1 ఎలక్షన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ మెంబర్స్. ఇటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మన ఎగ్జామ్లో ఎక్కువ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ మెంబర్స్ అనేది అందరిని మనం చూసుకోవాలి. అందులో మెంబర్స్ ఒకరు హోమ్ మినిస్టర్ అమిత్ షా, మీరు ఒకసారి చూసుకోండి. హోమ్ మినిస్టర్ అమిత్ షా, గులాబ్ నబీ ఆజాద్, సెక్రటరీ లోక్సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, ఎన్కే సింగ్, హరీష్ సాల్వే, సంజయ్ కొటారి, లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ వాస్ ఏ స్పెషల్ ఇన్వైటీ టు ద కమిటీ. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కమిటీ మెంబర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి. నెక్స్ట్ కొన్నిసార్లు రికమెండేషన్స్ అడగొచ్చు, ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చారు అని అడగొచ్చు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటి మీద ఫోకస్ చేద్దాం. 1 నేషన్ 1 ఎలక్షన్స్కి వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ ప్లస్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి పెట్టాలి. లోక్సభ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి పెట్టాలి. దేశం మొత్తం ఒకే రోజు కాదు, ఒకేసారి పెట్టాలి. కొన్నిసార్లు టెస్ట్ సిరీస్లో ఒకే రోజు అని ఇస్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే
దేశం మొత్తం ఒకే రోజు పెడుతున్నారన్నారు. అలా లేదు, ఫేజెస్ వైజే పెడతారు. కాకపోతే మొత్తం ఒకేసారి జరుగుతుంది, ఒకేసారి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో లోక్సభకి స్టేట్ ఎలక్షన్స్కి కలిపి ఒకేసారి ఎలక్షన్స్ ప్లస్ 100 days గ్యాప్తో. సో ఇది ఇంపార్టెంట్, 100 days గ్యాప్తో లోకల్ బాడీ ఎలక్షన్స్, 100 days గ్యాప్తో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయత్స్ కావచ్చు, వీళ్ళకి 100 days గ్యాప్తో ఈ ఎలక్షన్స్ పెడతారు. సో ఇది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, లోకల్ బాడీస్ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్లో కలుపుతారనేసి. కానీ వీళ్ళు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మొన్న పెట్టిన యూనియన్ క్యాబినెట్ బిల్ కేవలం ఇంతకే పరిమితమైంది. లోక్సభ స్టేట్ ఎలక్షన్స్ ఫస్ట్ మనం దీన్ని సింక్రొనైజ్ చేద్దాము, ఆ తర్వాత లోకల్ బాడీస్ మీద ఫోకస్ చేద్దాం అనేసి. సో ఎందుకంటే లోకల్ బాడీస్కి సంబంధించిన బిల్స్కి స్టేట్స్ నుంచి కూడా క్లియరెన్స్ రావాలి, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కూడా క్లియరెన్స్ రావాలి. యాజ్ ఆఫ్ నౌ దీనికి పక్కన పెట్టేసి ఓన్లీ దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ మాత్రం లోక్సభకి స్టేట్ ఎలక్షన్స్కి ఒకేసారి ఒక 100 days గ్యాప్తో లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింగిల్ ఎలక్టోరల్ రోల్ ప్లస్ 1 ఎలక్షన్ ఐడి, ఐడెంటిఫికేషన్ కార్డు, ఒకే ఒక ఎలక్షన్ ఐడి. సో ఇప్పుడు చూసామంటే స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి ఒక ఎలక్టోరల్ రోల్ ఉంటుంది, పంచాయత్స్కి ఒక ఎలక్టోరల్ రోల్ ఉంటుందన్నమాట. ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటంటే సో ఆ బూత్లో ఎవరెవరు ఓటర్స్ ఉన్నారు, ఈ 1000 మందా, 100 మందా, 200 మందా, మీరు అప్పుడప్పుడు మనం ఎలక్షన్స్కి ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు చూస్తే ఒకరు చెక్ చేస్తూ ఉంటారు, మీ పేరు ఎక్కడుంది, మీ నెంబర్ ఎక్కడుందని చూస్తారనమాట. అవి ఎలక్టోరల్ రోల్స్ అంటే ఎవరైతే ఆ బూత్లో ఓటర్సో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది చాలాసార్లు చూస్తే ప్రతి ఎలక్షన్స్ ముందు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు, సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఉండదు. అందుకే ఎప్పుడు గొడవలు వస్తాయి, ఓటర్స్ తీసేశారు, ఓటర్స్ని యాడ్ చేశారు, కొంతమందికి కావాలని రూలింగ్ పార్టీ వాళ్ళు తీసేశారు, ఈయన ఇష్యూస్ ఎప్పుడు నడుస్తుంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఒక సింగిల్ ఎలక్టోరల్ రోల్, అది కూడా అప్డేటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్. సో టైమ్లీ వాళ్ళే ఇస్తారు ఏ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు అప్డేట్ చేయాలనేసి. సో ఇటువంటి అన్ని ఎలక్షన్స్కి ఒకటే ఎలక్టోరల్ రోల్, ఒకటే ఎలక్షన్ ఐడి. రీసెంట్గా ఈ ఎలక్షన్ ఐడిని కూడా ఆధార్కి లింకప్ చేశారు. రీసెంట్గా మ్యాండేటరీ ఎలక్షన్ ఐడిని, అసలు మన ఎలక్షన్ ఐడి కార్డు అన్నిటిని ఆధార్కి లింక్ చేశారు. సో ఇది ఒకటి. ఇంకోటి సింగిల్ ఎలక్టోరల్ రోల్, 1 ఎలక్షన్ ఐడి అన్నిటికీ, ఇది ఒకటి. నెక్స్ట్ మూడోది, ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తున్నారు వాళ్ళు. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సైమల్టేనియస్ ఎలక్షన్స్ని. ఇప్పుడు అంటే సింక్రొనైజేషన్ లేదు. ఒకసారి సో లాస్ట్ టైం మొన్నే మహారాష్ట్ర ఎలక్షన్స్, దాని ముందు హర్యానా, దాని ముందు జమ్మూ కాశ్మీర్, రేపు మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ చాలా ఎలక్షన్స్ అవుతున్నాయి. మరి వీటన్నిటిని ఒకటే స్టేజ్కి ఎలా తీసుకొని రావాలి అనే దానికి ఒక ఐడియా ఇచ్చారు వాళ్ళు. సో ప్రెసిడెంట్, సో మీకు అన్ని నోట్స్లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 82A కింద, ఆర్టికల్ 82A కింద ఒక అపాయింట్మెంట్ డేని ప్రకటిస్తారు, ఒక అపాయింటెడ్ డేట్ని ప్రకటిస్తారనమాట. సో ఇది ఏంటంటే అప్కమింగ్ రాబోయే లోక్సభ ఎలక్షన్స్. ఆ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే, సపోజ్ మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ అపాయింటెడ్ డే మోస్ట్లీ April 2029లో ఉంటుంది. సో ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే అపాయింటెడ్ డే నెక్స్ట్ April 2029. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి మన 2024వి. సో నెక్స్ట్ 2029కి ఇలా ఒక అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తారు. సో ఇది రామ్నాథ్ కోవింద్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇంకా ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం April 2029 ఇలా ఒక అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తారు. ఆ తరువాత ఏ స్టేట్కి ఎలక్షన్స్ అయినా, సో దీని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ సపోజ్ April 2034. సో ప్రతి 5 yearsకి ఒకసారి జరుగుతుంది 2034 నెక్స్ట్ ఎలక్షన్స్. ఆ తర్వాత ఏ స్టేట్కి ఎలక్షన్స్ జరిగినా, సపోజ్ మహారాష్ట్ర ఎలక్షన్ జరుగుతున్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ 2030 జరిగాయి అనుకుందాం. ఆ తర్వాత ఏ స్టేట్ ఎలక్షన్స్ జరిగినా వాటికి 5 years టర్మ్ ఉండదు, వాటికి 5 years టర్మ్ ఉండదు. జస్ట్ ఈ రిమైనింగ్ టర్మ్ ఎంత అంటే 4 years. రిమైనింగ్ టర్మ్ ఎంత అంటే 4 years. సపోజ్ March 2020 ఢిల్లీ ఎలక్షన్స్ అయినాయి అనుకుందాం 2031లో. సో 2031లో అయితే వాటికి ఇంకా 3 years టర్మ్ ఉంటుంది, వాటికి ఇంకా 5 years టర్మ్ ఉండరు. అంటే 2034కి వచ్చేసరికి అన్ని స్టేట్స్కి ఒకేసారి ఎలక్షన్స్ ఉంటాయి లోక్సభతో పాటు. సో ఒకవేళ 2033 ఎలక్షన్స్ అయితే వాళ్ళకి 1 year టర్మ్ ఉంటుంది. సో అట్లా అన్నిటినీ ఒకటే దగ్గరికి సింక్రొనైజ్ చేస్తారు. సపోజ్ ఈరోజు మహారాష్ట్రకి మొన్న ఎలక్షన్స్ అయినాయి, వాళ్ళకి ఒకవేళ సరే దానికి అవసరం లేదు. సో ఇట్లాగా ఎలక్షన్స్ 4 years వరకే టర్మ్ ఉంటుందన్నమాట.
సో ఇది ఈ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో 2034కి వచ్చేసరికి 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇది సో కొన్ని డిస్కషన్స్ అయినాయి. ఒకవేళ గవర్నమెంట్ మధ్యలో పడిపోతే పరిస్థితి ఏంది, మెజారిటీ లేదు, గవర్నమెంట్స్ మధ్యలో పడిపోతూ ఉంటాయి, అప్పుడు పరిస్థితి ఏంటి అని డిస్కస్ చేసినప్పుడు సో మామూలుగా అయితే మనకి ఆర్టికల్ 82 కానీ 172 ఇది సెంటర్కి ఇది స్టేట్కి ఫిక్స్డ్ 5 years టర్మ్ ఉంటుంది. ఒకవేళ 5 years టర్మ్ లేకుండా ఒకవేళ 5 years టర్మ్ లేకుండా ఒక నిమిషం 83 ఒక నిమిషం అదే డౌట్ 83 కింద ఇది 173 కదా. సో 83 172 సారీ సో 82 173 ఈ ఆర్టికల్స్ కింద వీటికి 5 years టర్మ్ ఉంటుంది. ఒకవేళ 2 yearsకే గవర్నమెంట్ పడిపోతే పరిస్థితి ఏంటి అని డిస్కషన్ వచ్చినప్పుడు జస్ట్ నెక్స్ట్ 3 yearsకి ఎలక్షన్స్ అవుతాయి. ఇంతకుముందులా 5 yearsకి ఎలక్షన్స్ అవ్వవు, ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ లాగా. సో వాళ్ళకి 5 years టర్మ్ ఉంటుంది. ఒకవేళ 2 yearsకే గవర్నమెంట్ పడిపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఓన్లీ 3 yearsకే ఉంటుంది, 5 yearsకి ఉండదు. సో ఎవరైనా సరే ఏప్రిల్ 2034కి అన్ని స్టేట్స్కి ఒకేసారి జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలక్షన్స్ 2039, ఆ తర్వాత 2044 ఇట్లా ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ పడిపోయినప్పుడు మళ్ళీ 5 years ఇవ్వాలంటే దానివల్ల ఈ డిస్కంటిన్యూటీ అనేది వస్తుంది. సో అట్లా కాకుండా అందరికి ఒకేసారి ఎలక్షన్స్ అవ్వడానికి టైం అనే టర్మ్ పీరియడ్ అనేది ఇప్పటి నుంచి 5 years కాదు. సో ఏదైనా ఈ టైంకి అలైన్ అవ్వాలి. వాళ్ళకి ఆ టైం ముందు 3 years ఉంటే 3 years, 4 years ఉంటే 4 years, 5 years ఉంటే 5 years ఉంటుంది. సో ఇవి సైమల్టేనియస్ ఎలక్షన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో అదే సరిపోతుంది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023. సో నెక్స్ట్ మనం చూడబోయేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023. ఇది ఎందుకు న్యూస్లో కొత్తగా తీసుకొని రావాల్సి వచ్చింది అని చూస్తే సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అనూప్ బర్నవాల్, ఇది మొన్న గ్రూప్ 1లో కూడా అడగడం జరిగింది. యాక్చువల్లీ బాగా న్యూస్లో ఉంది. యాక్చువల్లీ అనూప్ బర్నవాల్ కేసు 2023 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో దేనికి సంబంధించిందంటే ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా పనిచేస్తుందా లేదా, ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా పనిచేస్తుందా లేదా అని అందరికీ డౌట్స్. యాక్చువల్లీ అన్ని పొలిటికల్ పార్టీస్కి డౌట్. ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంటే ప్రెసిడెంట్కి ఎవరిని కావాలంటే వాళ్ళని చెప్పి అపాయింట్ చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గానే పనిచేస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు కాబట్టి. సో ఫ్రీగా అండ్ ఫెయిర్గా ఎవరికి బయాసులు లేకుండా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషనర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఎలా ఉంటున్నాయంటే రీసెంట్గా వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్ షెడ్యూల్స్ అనేది ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన మొన్న జరగాల్సిన ఎలక్షన్స్ హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్కి ఒకేసారి జరగాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ సిచ్యువేషన్ ఉంది, ఫస్ట్ మేము హర్యానా జమ్మూ కాశ్మీర్ పెడతాం, ఆ తర్వాత హర్యానాకి ఎలక్షన్స్ పెడతామన్నారు. సో అది ఎలా ఉందంటే వాళ్ళకి అనుకూలమైన షెడ్యూల్. ఫస్ట్ మోడీ అంతా హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో బిజీగా ఉంటారు, ఆ క్యాంపెయిన్ అయినాక మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు. సో వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉండేది షెడ్యూల్ ఇస్తున్నారు అనమాట వాళ్ళకి. సో జమ్మూ కాశ్మీర్లో ఒక సెక్యూరిటీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎలా పెడతారు? అసలుకి దేశం మొత్తానికి ఒకేసారి ఎలక్షన్స్ ఎలా పెట్టగలం? ఒక చిన్న 2-3 రాష్ట్రాలకి మనం పెట్టలేకపోతే. సో ఇది ఇష్యూ అనమాట. సో ప్రతిసారి వాళ్ళకి కావాల్సిన టైం టేబుల్స్ ప్లస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. చాలాసార్లు రూలింగ్ పార్టీస్ వాళ్ళు ఎవరైనా రూల్స్ అవాయిడ్ కాకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ అనేది తీసుకోవట్లేదు. మనం చూసినాం చాలా కమ్యూనల్ స్టేట్మెంట్స్ అనేది నార్త్ ఇండియన్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు అయితే యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరూ ఇస్తూ ఉన్నారు, అయినా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవట్లేదు. అప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అతను 2 days ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కానివ్వద్దు, ఏ స్పీచ్ ఇవ్వద్దు అనేసి సుప్రీంకోర్టు ఇస్తుంది గైడ్లైన్స్. సో అంటే ఎలక్షన్ కమిషన్ అయితే యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు అనుకున్నంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వట్లేదు. సో అందుకనేసి ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంటే ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనూప్ బర్నవాల్ కేస్. సో అందులో వాళ్ళు ఒక 3-member కమిటీని ఇచ్చారనమాట. ఎవరు అపాయింట్ చేయాలంటే ఒక 3-member కమిటీ. సో అందులో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇది 3-member కమిటీ వాళ్ళు రికమెండ్ చేసింది. ఇది ఒక 3-member కమిటీ, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక 3-member కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు. సో ఇది రికమెండ్ చేసిన వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి ఎలక్షన్ కమిషనర్గా. సో ఇది కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇంకో బిల్ తీసుకొచ్చేసి సో ఈ జడ్జిమెంట్ని ఓవర్ రైడ్ చేస్తూ వాళ్ళు ఇంకో 3-member కమిటీ ఇచ్చారు.
సో అందులో ఏం చేశారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి యూనియన్ మినిస్టర్ అపాయింటెడ్ బై పిఎం. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి యూనియన్ మినిస్టర్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ చేశారనమాట. సో మళ్ళీ చూసామంటే అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గా వెళ్ళింది. సో రైట్ నౌ దాని కేసు మళ్ళీ నడుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే యూనియన్ మినిస్టర్ అపాయింటెడ్ బై పిఎంఏ నడుస్తుంది. సో అది ఇంకా మళ్ళీ కేసు నడుస్తుంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకటి, వీళ్ళు ఫాలో అవుతుంది ఒకటి. సో ఇండైరెక్ట్గా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అథారిటీయే అందులో ఓవర్ రూల్ అవుతుంది. సో ఒక న్యూట్రల్ బాడీని పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని స్టేక్స్ ఉన్నాయి అక్కడ అనేసి, వాళ్ళకి నచ్చిన ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేసి. సో ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఆ ఇష్యూస్ అన్నీ మనం ఒక్కొక్కటి చూద్దాము. సో వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే రిమూవల్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? సో సేమ్ యాజ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అంటే దానికి సంబంధించిన మోషన్ అనేది లోక్సభలోను రాజ్యసభలోను స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. సో చెప్పిన స్టాటిక్ అడిగే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. సో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ ఆ ఓటింగ్ అనేది ఖచ్చితంగా మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఉండాలి. సో టోటల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ సభ 540 ఉంటే మోర్ దాన్ హాఫ్ 270 ఖచ్చితంగా ఉండాలి. సో ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అదే ఎలక్షన్ కమిషనర్ యొక్క రిమూవల్ ఏంటి? జస్ట్ సేమ్ ప్రాసెస్ కాదు, జస్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు రికమెండ్ చేశారంటే తీసేస్తున్నారనమాట. సో ఇతనికి ఎక్కడ ఉంది ఇండిపెండెన్స్? సో ఎలక్షన్ కమిషనర్ 3 మెంబర్ బాడీ రైట్ నౌ రన్ అవుతుంది. మల్టీ మెంబర్ బాడీ 3 మెంబర్ బాడీ. ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే ప్రొటెక్షన్ ఉంది, ఎలక్షన్ కమిషనర్స్కి ప్రొటెక్షన్ లేదు. సో చాలాసార్లు ఎలక్షన్ కమిషనర్స్ అనేది డిసెంటింగ్ వాయిస్, అంటే ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో కానీ షెడ్యూల్ రిలీజ్ చేయడంలో కానీ ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. సో ఇంకా ధైర్యంగా వాళ్ళు మాట్లాడాలి, అపోజ్ చేయాలంటే వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ అనేది కావాలి. ఒక ఇష్యూ ఏంటంటే అశోక్ లవాసా అని ఇంతకుముందు ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు. అతను డైరెక్ట్ క్రిటిసైజ్ చేశాడు ఎలక్షన్ కమిషన్ బాడీని, అనుకున్నట్టు యాక్షన్ తీసుకోవట్లేదు అనేసి. అంటే ఎవరైతే మోడల్ కోడ్ కండక్ట్ వైలేట్ అవుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేసి. సో అటువంటి ఇండిపెండెంట్గా పనిచేయాలి ఎలక్షన్ కమిషనర్స్ అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇష్యూ. సో రికమెండేషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషనర్స్ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉండే అన్ని ప్రొటెక్షన్స్ అనేది వాళ్ళకు కూడా కావాలి. వాళ్ళని రిమూవ్ చేయాలంటే అంతే కఠినంగా ఉండాలి. సో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే మెజారిటీ చీఫ్ ఎలక్షన్ 3 మెంబర్ బాడీ కాబట్టి 2:1 రేషియో. ఏదైనా డెసిషన్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీటో పవర్ ఏం లేదు, ఏదైనా సరే 2:1 డెసిషన్తో తీసుకోవాలన్నమాట. 2 మెంబర్స్ ఏదైతే సపోర్ట్ చేస్తే ఆ డెసిషనే వ్యాలిడ్. సో చీఫ్ ఎలక్షన్ కమిషన్కి డెసిషన్ మేకింగ్లో అయితే వీటో పవర్ లేదు, కానీ ఈ రిమూవల్లో మాత్రం ప్రొటెక్షన్లో మాత్రం సపోర్ట్ ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్స్కి ఉన్న ఇంకో ఇష్యూ ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయినాక అతన్ని ఏదైనా గవర్నమెంట్ పోస్ట్కి అపాయింట్ చేయొచ్చు. అదే క్యాగ్ వాటికి లేదు. కాన్స్టిట్యూషనల్ బాడీస్కి అంటే ఏదైనా ఎలక్షన్ కమిషనర్స్ సెంట్రల్ గవర్నమెంట్గా ఫేవర్గా పనిచేస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా మంచి రెమ్యునరేటివ్ పోస్ట్ ఇంకోటి ఇవ్వచ్చు, గవర్నర్గా పంపించవచ్చు, ఇంకేదైనా పోస్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ. దీనివల్ల ఎలక్షన్ కమిషనర్స్ ఫేవర్గా పనిచేయచ్చు. సో తనకు సెంట్రల్ గవర్నమెంట్కి మంచిగా పనిచేస్తే అతను అనుకున్న షెడ్యూల్ అతను అన్ని అనుకున్నట్టు మనం చేస్తే తర్వాత మంచి పోస్ట్ రావచ్చు అనమాట. అంటే అటువంటి వాటికి ఆశపడవచ్చు. కానీ రాజ్యాంగ పదవిలో ఉండి అటువంటి వాటికి ఆశపడితే ఇంకా డెమోక్రసీ అనేది ఉండదు. సో అందుకని ఇది ఒకటి రికమెండేషన్ ఉంది యాక్చువల్లీ. వాళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ నో గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలనేసి. యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ పోస్ట్ కావాలంటే రిటైర్ అయినాక తీసుకోవచ్చు. అదే రీఅపాయింట్మెంట్ పాసిబుల్ అయితే ఎలక్షన్ కమిషనర్స్కి టెన్యూర్ ఎంత 6 years ఓర్ 65 years ఏజ్. సపోజ్ 6 years టెన్యూర్ అయిపోయింది, ఇంకా 65 రీచ్ కాలేదు, అలా మళ్ళీ రీఅపాయింట్ చేయొచ్చా? రీఅపాయింట్మెంట్ లేదు, వాళ్ళకి నో రీఅపాయింట్మెంట్. సో నో రీఅపాయింట్మెంట్, బట్ వాళ్ళని తీసుకెళ్ళి వేరే గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఈవెన్ 65 years అయిపోయినా వాళ్ళకి వేరే గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వచ్చు. సో ఇంకో వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఏంటంటే ఇటువంటి ఫేవరబుల్ పోస్టింగ్ ఇచ్చేది రెస్ట్రిక్ట్ చేయాలి, అటువంటి ఏమి ఇవ్వకూడదు. అదే క్యాగ్కి యూపీఎస్సీకి లేవు, కానీ వీళ్ళకు ఉన్నాయన్నమాట ఇటువంటి ఫేవర్స్.
సో ఇది ఇంకొకటి ఎలక్షన్ కమిషన్కి అంటే ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో ఇవి మొన్న ఎలక్షన్స్కి ముందు బాగా డిస్కస్ చేశారు యాక్చువల్లీ. సో అందుకని ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సో మనము ఏదైనా పార్టీ పెట్టినాక వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. ఎలక్షన్ కమిషన్తో రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్డ్ పార్టీస్ ఉంటాయి, రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి. రికగ్నైజ్డ్లో నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ అని ఉంటాయి. సో ఒకటి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్, ఇంకోటి రికగ్నైజ్డ్, ఇంకోటి ఇండిపెండెన్స్ అని ఉంటారు. ఏ ఎలక్షన్స్కి వెళ్ళినా వీళ్ళు ఉంటారనమాట. మొన్న మన జనసేన కంటెస్ట్ చేసేటప్పుడు జనసేన మొన్న ఎలక్షన్స్కి స్టేట్ పార్టీయే కాదా? స్టేట్ పార్టీ కాదు, దట్ ఈస్ ఏ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ అది. సో వాళ్ళకి అలా కంటెస్ట్ చేస్తే వాళ్ళకి రిజర్వ్డ్ సింబల్స్ ఉండవు. ఆ టైంలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, అంటే ఒక ఇష్యూ రేజ్ అయింది. గ్లాస్ సింబల్ మళ్ళీ జనసేనకి వెళ్తుందా లేదా అనేసి, ఇంకెవరైనా తీసుకుంటారనేసి. సో ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అది రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్, వాళ్ళకి రిజర్వ్డ్ సింబల్స్ ఏమి ఉండవు వాళ్ళకి. సో ఇప్పుడు ఇంకొకటి ఇష్యూ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డీరిజిస్టర్ చేయగలదా? సో రిజిస్టర్ చేశారు, బాగానే ఉంది. ఎవరైనా డీరిజిస్టర్ చేయగలరా? ఇది ఒకటి ఇష్యూ అనమాట. సో ఏమవుతుందంటే చాలా పొలిటికల్ పార్టీస్కి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఈ డొనేషన్స్ కానీ వేటికి కానీ వీళ్ళు కొన్ని అసెట్స్ కూడా పెట్టుకోవచ్చు. పొలిటికల్ పార్టీస్కి బిల్డింగ్స్ ఉంటాయి, బిజినెస్లు అన్నీ నడుస్తాయి, వాళ్ళు కాంట్ చేసుకోవచ్చు. సో ఆ బిల్డింగ్స్ని రెంట్కి ఇచ్చవచ్చు, ఆ రెంట్ని అసలు ఇన్కమ్గా వాడుకోవచ్చు వాళ్ళు. చాలామంది పొలిటికల్ పార్టీస్ ఇలా పెట్టి బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో మాకు డొనేషన్స్ వచ్చాయి, అనానమస్ డొనేషన్స్ మనం చూపించాల్సిన అవసరం లేదు. సో ఆ డొనేషన్స్ అనేది వస్తున్నాయని చెప్పేసి ఆ డొనేషన్స్తో వాళ్ళు ఇల్లు, బిల్డింగ్స్ అన్నీ కొనుక్కుంటున్నారు. చాలా బ్లాక్ మనీని పొలిటికల్ పార్టీస్గా పెట్టి వైట్గా కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. సో కేవలం ఈ డీరిజిస్టర్ అనే పవర్ లేకపోవడం వల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది. సో దేశంలో బ్లాక్ మనీ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో వాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు డీరిజిస్టర్ చేయగలరు. ఏమేమి సందర్భాల్లో డీరిజిస్టర్ చేయగలరు? సో ఆ సందర్భాలు రాసుకుందాము. సో వెన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ద పవర్ టు డీరిజిస్టర్, అదేమి ఇవ్వలేదు. ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ డీరిజిస్టర్ చేసుకునే పవర్ ఉంటుంది? సో కొన్ని సందర్భాల్లో ఉంది, మామూలుగా అయితే లేదు, వాళ్ళకి ఆ పవర్ లేదు. సో ఫస్ట్ వాస్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్, రిజిస్ట్రేషన్ వాస్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ రూపంలో రాంగ్ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసి రిజిస్టర్ అయితే డీరిజిస్టర్ చేయగలరు. సో ఒకటి. సెకండ్ వన్, డిక్లరేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్ బై సెంట్రల్ గవర్నమెంట్. థర్డ్ వన్, అమెండ్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ conflicting with the Indian Constitution. సో ఇవి ఎలక్షన్ సంబంధించినవి. సో ఒకవేళ అడగచ్చు, ద పవర్ ఆఫ్ డీరిజిస్ట్రేషన్ ఉందంటే డీరిజిస్ట్రేషన్ లేదు, కానీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఫ్రాడ్ చేసి రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటారో అటువంటి సందర్భాల్లోనే డీరిజిస్టర్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవి మనం చూసాం. సో నెక్స్ట్ మనకి నేషనల్ పార్టీ స్టేటస్. సో నెక్స్ట్ మనం చూడబోయేది నేషనల్ పార్టీ స్టేటస్. సో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి అనేది చూస్తే 6 నేషనల్ పార్టీస్. ఇది మనకి డైరెక్ట్ సిలబస్లోనే ఉంది. నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్స్ పార్టీస్ అని మన సిలబస్లో ఉంది. నేషనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయంటే 6 నేషనల్ పార్టీస్ ఇప్పుడు వరకు. ఇది ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. రేపు భవిష్యత్తులో అప్డేట్ అయితే బీఎస్పీకి ఉన్న స్టేటస్ పోతుంది. యాక్చువల్లీ బీఎస్పీకి మొన్న అనుకున్న 0 సీట్స్ వచ్చాయి లోక్సభలో. మీకు 0 సీట్స్ వస్తే అసలు అది ఉండదు. ప్లస్ ఏంది మనకున్న క్రైటీరియాలో 4 స్టేట్స్లో స్టేట్ పార్టీ అవ్వాలి. ఇప్పుడు అది ఓన్లీ యూపీలోనే స్టేట్ పార్టీ. సో ఏ విధంగా చూసినా బీఎస్పీకి ఆ స్టేటస్ లేదు. భవిష్యత్తులో తీసేయచ్చు, కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే 6. సో ఎగ్జామ్లు అడిగితే ఎన్ని ఉన్నాయని అడగొచ్చు, లేకపోతే ఏమేం పార్టీలకి
నేషనల్ స్టేటస్ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ 6 పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. 100% 6 పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బీజేపీ, ఇంకోటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ, మూడోది బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ, నాలుగోది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, గుర్తుపెట్టుకోండి మార్క్సిస్ట్. సో నేషనల్ పీపుల్స్ పార్టీ, లాస్ట్ వన్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈ 6 ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వాళ్ళు ఏమైనా అడిగితే క్రైటీరియా అడగొచ్చు, ఏ క్రైటీరియా మీద నేషనల్ పార్టీ చేస్తారనేసి. సో అది కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అది ఏంటి అంటే 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్, 6% ఆఫ్, సో అన్ని ఎలక్షన్స్ కలిపి లోక్సభ ఎలక్షన్స్లో 6% వ్యాలిడ్ ఓట్స్ రావాలి, ప్లస్ 4 లోక్సభ సీట్స్, 4 లోక్సభ సీట్స్. సో ఇది ఒకటి, 4 లోక్సభ సీట్స్. సో నెక్స్ట్ 2% ఆఫ్ లోక్సభ సీట్స్ in 3 different states, in 3 different states. నెక్స్ట్ ఇంకోటి స్టేట్ పార్టీ ఇన్ 4 states. సో మనకు ఎగ్జామ్లు అడిగితే ఈ క్రైటీరియా కూడా అడగచ్చు. మొన్న ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. మొన్న ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అడిగితే స్టేట్ పార్టీ రికగ్నిషన్ కూడా అడగచ్చు. మనం ఓన్లీ బుక్లో మీకు నేషనల్ పార్టీ వరకు ఇచ్చాం. సో స్టేట్ పార్టీ కూడా అడగచ్చు. సో స్టేట్ పార్టీకి ఉన్న క్రైటీరియా ఏంటి, ఎన్ని ఉన్నాయి స్టేట్ పార్టీస్? 61. యాజ్ ఆఫ్ నౌ ఎలక్షన్ కమిషన్ నేను మెన్షన్ చేయలేదు, మీరు రాసుకోవచ్చు. సో 61 ఉంటాయి, ఎలక్షన్ కమిషన్కి 61 ఉంటాయి. సో దాని క్రైటీరియా ఏంటంటే 6% ఆఫ్ ద ఓట్స్ ప్లస్ 2 అసెంబ్లీ సీట్స్. సో మనం జనసేన ఎలక్షన్ జరిగినప్పుడు 6% ఓట్స్ వచ్చాయి, బట్ ఓన్లీ ఒకటే సీట్ వచ్చింది రాజోలు. సో ఒకటే వచ్చింది కాబట్టి అందుకని దానికి అప్పుడు ఆ స్టేటస్ రాలేదనమాట. నెక్స్ట్ 6% ఆఫ్ ద ఓట్స్ ప్లస్ 1 లోక్సభ సీట్, ప్లస్ 1 లోక్సభ సీట్స్. నెక్స్ట్ 3% ఆఫ్ సీట్స్ ఆర్ 3 సీట్స్ ఇన్ అసెంబ్లీ. సారీ, 3% ఆఫ్ ఓట్స్, సారీ 3% ఆఫ్ సీట్స్. లేదు సీట్స్, అయితే 3% ఆఫ్ ద సీట్స్ రావాలి, లేకపోతే 3 సీట్స్ ఇన్ అసెంబ్లీ రావాలి. సో మినిమం 3 సీట్స్ అని రావాలి, లేదా 3% ఆఫ్ ద సీట్స్ రావాలి యాక్చువల్లీ. సో నెక్స్ట్ 1 సీట్ ఇన్ ఎవరీ 25 లోక్సభ సీట్స్. సో ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి కాబట్టి మనం ఈ 25 మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే టోటల్ 8% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్, ఎలక్షన్స్లో 8% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. సో ఎవరైతే ఈ క్రైటీరియా మీట్ అవుతారో వాళ్ళకి వస్తుంది. సో లాస్ట్ టైం జనసేనకి 6 వచ్చాయి కాబట్టి 8% రాలేదు, కాబట్టి దానికి స్టేట్ పార్టీ స్టేటస్ రాలేదు. సో ఇప్పుడు ఈ స్టేట్ పార్టీ స్టేటస్ వస్తే బెనిఫిట్స్ ఏంటి, ఇది ఒక ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే రిజర్వ్ సింబల్ ఉంటుంది. సో మనకంటూ ఒక సింబల్ని రిజర్వ్ చేసి పెడతారనమాట. సో మనకంటూ ఒక సింబల్ని, అది కూడా నేషనల్ పార్టీ అయితే అక్రాస్ నేషన్, స్టేట్ పార్టీస్ అయితే ఓన్లీ స్పెసిఫిక్ టు ద స్టేట్. ఇప్పుడు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ చూస్తే వాళ్ళది కూడా సైకిల్ సింబల్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి సైకిల్ సింబల్ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఓన్లీ అప్పుడు ఆంధ్రప్రదేశే ఇస్తారు. సో వాళ్ళకి ఓన్లీ ఏ స్టేట్స్లో అయితే స్టేట్ పార్టీ ఉంటుందో అంతవరకే ఇస్తారు. సో అది ఒకటి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్ క్యాంపెయినర్స్. సో అది ఇవ్వడం జరిగింది, స్టార్ క్యాంపెయినర్. సో ఈ స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఏంటంటే ప్రతి పార్టీకి కొంతమంది క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే స్టార్ క్యాంపెయినర్స్ యొక్క ఎక్స్పెండిచరు ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేయదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మినిమం ఇంత ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలి పర్ క్యాండిడేట్, ఇంత పార్టీ ఇంత మీట్ అవ్వాలని కండిషన్స్ ఉంటాయి. సో స్టార్ క్యాంపెయినర్స్ చేసే క్యాంపెయినింగ్కి ఆ కండిషన్స్ అవసరం లేదు. నేషనల్ పార్టీకి అప్ టు 40 అలౌడ్, స్టేట్ పార్టీస్కి అయితే 20. సో 20 స్టేట్ క్యాంపెయినర్స్ ఉంటారు. వాళ్ళు చేసే ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళు హెలికాప్టర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు, మరి అవన్నీ ఖర్చు కదా క్యాండిడేట్కి. సో అవన్నీ కన్సిడర్ చేయరు. సో 20, వీళ్ళకేమో 40. ఇవి ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది కాకుండా ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఒక క్యాండిడేట్ మీద చేసే ఎక్స్పెండిచర్ని పెంచారు. పర్ క్యాండిడేట్ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంత ఖర్చు పెట్టాలి అనేది పెంచారు యాక్చువల్లీ. సో మనం అది చూసామంటే అదొకటి రాసుకుందాము.
పార్లమెంటరీ ఒక ఎంపీ ఎలక్షన్స్లో ఒక క్యాండిడేట్ పెట్టే ఖర్చు లార్జర్ స్టేట్స్లో ఎంత 95 lakhs, అదే స్మాలర్ స్టేట్స్లో అయితే 75 lakhs, అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి 40 lakhs లార్జర్ స్టేట్స్, 28 lakhs స్మాలర్ స్టేట్స్. సో ఆంధ్రప్రదేశ్ లార్జర్ స్టేట్స్ కేటగిరీలో ఉంటుంది, 28 lakhs. సో ఈ ఎక్స్పెండిచర్ కూడా మనకు అడగొచ్చు, ఎందుకంటే మనకు ఎలక్షన్స్ అని సపరేట్ చాప్టరే ఉంది. సో ఏ క్వశ్చన్ అయినా మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇవి రీసెంట్గా రివైజ్ చేశారు ప్రైజెస్ మొన్న ఎలక్షన్స్కి. సో పెరిగిన ఖర్చుల దృష్ట్యా వాళ్ళు కూడా పెంచారు, బట్ స్టిల్ బయట 30 crores 40 crores నడుస్తుంది. సో వీళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. సో దీనికి సంబంధించి ఇవి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ టాపిక్ 4కి వెళ్దాం మనం. టాపిక్ 4కి వెళ్దాం. సో టాపిక్ 4, సో రీసెంట్గా వాళ్ళు ఒక యాప్ డిజైన్ చేశారు, ఒక పోర్టల్ కమ్ యాప్. ఇవన్నీ ఎన్కోర్, ఎనేబులింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ మానిటరింగ్. సో ఐసీటీ అప్లికేషన్ సంబంధించి అని అడగొచ్చు మనకు అక్కడ, లేకపోతే మామూలుగా ఎలక్షన్ సంబంధించి మన ఎగ్జామ్లో కూడా అడగొచ్చు. ఎన్కోర్, ఎనేబులింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ మానిటరింగ్. సో ఇది దేనికి సంబంధించిందంటే, సో కంప్లీట్ డేటా అంటే ఒక క్యాండిడేట్ నామినేషన్, సపోజ్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. సో ఒక రిటర్నింగ్ ఆఫీసర్కి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే నామినేషన్కి సంబంధించి, అఫిడవిట్కి సంబంధించి, సో నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఎలక్షన్కి సంబంధించి లోకల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా ఈ పోర్టల్లో ఉంటుంది. ఎన్క్వైరీ అనే పోర్టల్లో రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో దాన్ని బట్టి వాళ్ళకి మానిటరింగ్ ఈజీ అయ్యేది ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా మనకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది మనకి ఈజీ అయ్యిద్ది. సో వాళ్ళు అడిగితే ఈ ఎన్కోర్ అనే అప్లికేషన్ దేనికి సంబంధించింది అడగొచ్చు ఎగ్జామ్లో. సో ఇది ఒకటి. సో దాని మీద ఎలక్షన్స్ అని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు, మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకని ఎనేబులింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ దేనికి సంబంధించిందంటే ఎలక్షన్స్కి సంబంధించింది. సో అది ఎవరు రిలీజ్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారు. సో అది దానికి సంబంధించిన పాయింట్. సో నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి నేను అనుకోవడం గ్యారంటీ క్వశ్చన్. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. సో ఇంకోటి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో ఇది ఎలక్టోరల్ ఫండింగ్ గురించి. సో మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని కూడా ఉంది మన సిలబస్లో. వన్ ఆఫ్ ద రిఫార్మ్ ఎలక్టోరల్ ఫండింగ్ సంబంధించిన వన్ ఆఫ్ ద రిఫార్మ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో కాబట్టి దీని గురించి అన్ని డీటెయిల్స్ ఇంపార్టెంట్. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ని క్యాన్సిల్ చేసింది. సో నో మోర్ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయకూడదు అనేది చెప్పింది. సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇది ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉందంటే 2018 ఫైనాన్స్ బిల్ 2017లో పాస్ చేసిన దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది 2018 నుంచి స్టార్ట్ అయిందనమాట ఎలక్టోరల్ బాండ్స్. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? బ్యాంక్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో వాళ్ళు రికగ్నైజ్ చేసింది ఎస్బీఐ. అది కూడా అన్ని బ్రాంచెస్ కాదు, డెసిగ్నేటెడ్ బ్రాంచెస్. వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారు ఏ బ్రాంచెస్ అనేది. సో ఇవి ఎలా ఫంక్షన్ అవుతాయంటే, సో ఎస్బీఐ వాళ్ళు ఒక బాండ్స్ రిలీజ్ చేస్తారు, ఎలక్టోరల్ బాండ్స్ని రిలీజ్ చేస్తారు. ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. సో అది ఏ డినామినేషన్స్లో ఉంటుందంటే 1000, 10,000, సో 1 lakh ఇట్లా డినామినేషన్స్లో ఉంటుంది. సపోజ్ ఈ బాండ్స్ ఒక 1 lakh రూపీస్ బాండ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. సపోజ్ నేను ఒక పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నాను, అది ఒక కార్పొరేట్ అవ్వచ్చు, ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళు ఈ ఎలక్టోరల్ బాండ్ని కొనుక్కోవచ్చు. మీరు లేదు డైరెక్ట్ చెక్ ద్వారా పే చేస్తారంటే పే చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఎలక్టోరల్ బాండ్ దగ్గరికి వెళ్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కావాల్సిన చూస్ చేసుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ నేను కొనుక్కొని ఈ 1 lakh బాండ్ అంటే వాళ్ళని జస్ట్ మనకు ఒక చెక్ లాగా ఒక పేపర్ ఇస్తారు అంతే. మన బ్యాంక్ 1 lakh రూపీస్ ఇస్తే మనకు ఒక చెక్ లాగా ఒక పేపర్ ఇస్తారు. దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఒక పార్టీకి సబ్మిట్ చేయాలి. ఏ పార్టీకి మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ పార్టీకి మనం సబ్మిట్ చేయాలి. ఏ పార్టీకి మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ పార్టీకి మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వీళ్ళు మళ్ళీ చెక్ తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చి మనీ డ్రా చేసుకుంటారు. సో వీళ్ళు మళ్ళీ చెక్ కానీ ఈ బాండ్ కానీ తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చి బ్యాంక్ నుంచి ఆ 1 lakh రూపీస్ డ్రా చేసుకుంటారు. ఏంది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అనానిమిటీ. ఎవరు డొనేట్ చేశారు, ఎవరు తీసుకుంటున్నారనే విషయం ఎవరికి లీక్ అవ్వదు. యాక్చువల్లీ ఇదే సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సింది. వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేస్తారంటున్నారు కానీ ఎలక్షన్స్ దృష్ట్యా చూస్తే మొత్తం అనానిమిటీ. సో వన్ ఆఫ్ ద థింగ్
మనం కావాలంటే చెక్ మీద డొనేట్ చేయొచ్చు, కానీ చెక్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో ఎలక్ట్రల్ బాండ్స్ అయితే స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఉంది, లా బ్యాకింగ్ ఉంది, అనానిమిటీ, ఎవరు డొనేట్ చేశారో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అనేసి చెప్పారు. ఒకవేళ వీళ్ళు మనం ఎలక్ట్రల్ బాండ్ పార్టీకి ఇచ్చాం, పార్టీ విత్డ్రా చేసుకోకపోతే పరిస్థితి ఏంటి? 15 days చూస్తారు. 15 days అయిపోయినాక ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతున్న డబ్బులు, మళ్ళీ తిరిగేమి ఇవ్వరు. 15 రోజులు అయింది కదా, డ్రా చేసుకోలేదు కదా, వెళ్ళి మళ్ళీ నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వమంటే అటువంటి ఏమీ లేవు. ఆటోమేటిక్గా అది ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్, ఈ బాండ్స్ ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటాయంటే, సో ఓన్లీ ఎవరీ క్వార్టర్కి ఫస్ట్ మంత్, అంటే ఫస్ట్ జనవరి మంత్, ఏప్రిల్, ఇంకొకటి జూలై, నెక్స్ట్ ఇంకోటి అక్టోబర్. సో ప్రతి క్వార్టర్కి ఫస్ట్ మంత్కి 10 days వరకు ఉంటుంది. ఏదైనా ఎక్స్టెండ్ చేయాలంటే ఎలక్షన్స్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇవి అవైలబిలిటీ వీటికి సంబంధించింది. సో ఇవి బేసిక్ ఫ్యాక్ట్స్. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకేమున్నాయి మనం చూద్దాము దీనికి సంబంధించి. ఎవరికి తెలుస్తుంది? జస్ట్ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది. పార్టీ వాళ్ళకి తెలుసు కదా ఎవరిస్తారు, ముందే తెలుసు వాళ్ళకి ఎవరిస్తారు అనేది. అది వాళ్ళకి చెప్పేది ఏముంది, అది వాళ్ళకి తెలియదు ఏముంది. ఇప్పుడు నువ్వు బ్యాంక్లో కట్టినట్టు ఎవరికి తెలియదు, ఎందుకంటే బ్యాంక్ డిస్క్లోజ్ చేయదు ఇన్ఫర్మేషన్. ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చుకుంటుంది సీక్రెట్గా, మనకి ఇవ్వరు కదా. ప్రాబ్లం ఎవరికి? మనకి తెలియడం ప్రాబ్లం వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి తెలియాలనే కదా ఇచ్చేది. ఒక మెగా కంపెనీ వాడు దగ్గర 1300 కోట్లు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంటే ఇస్తారు, వాళ్ళకి తెలియాలి కదా. నేను 500 కోట్లు ఇచ్చినట్టు తెలియకపోతే ఇంకెందుకు? సో అది వాళ్ళు బెనిఫిట్ చేసిన విషయం వాళ్ళకి తెలియాలి, లేకపోతే ఫేవర్ రాదు కదా రిటర్న్. సో అది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క పార్టీకి కౌంట్ చూస్తే వైఎస్ఆర్సీపీకి 357 crores 328 crores వచ్చింది, టీడీపీ వాళ్ళకి 211 crores వచ్చింది, మన జనసేనకు కూడా 24 crores వచ్చిందనమాట. సరే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలిజిబిలిటీ, ఏ పార్టీస్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఆఫ్ ద పార్టీస్. ఏ పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ ఇవ్వచ్చా అంటే, సో ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీస్ అండర్ సెక్షన్ 29 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. కొంతమంది ఓన్లీ రికగ్నైజ్డ్ పార్టీస్ అనుకుంటున్నారు. రికగ్నైజ్డ్ పార్టీస్ కాదు, రిజిస్టర్డ్ పార్టీస్. ఇప్పుడు మన జనసేన రిజిస్టర్డ్ పార్టీ అట, ఆయనకి రికగ్నైజ్డ్ పార్టీ కాదు, అయినా దానికి ఒక 24 crores ఫండింగ్ అనేది వచ్చిందనమాట. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఎలిజిబిలిటీకి సంబంధించినవి. సో ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ టైంలో కొన్ని ఎలక్ట్రల్ రిఫార్మ్స్ వచ్చాయి ఆ టైంలో. ఒకటి ఏంటంటే నో క్యాప్ ఆన్, ఇది మేము బుక్లో రాయలేదు, నో క్యాప్ ఆన్ కార్పొరేట్ ఫండింగ్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నో క్యాప్ ఆన్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అని ఉంది కదా, వెరీ హై ఛాన్స్ ఇవ్వడానికి. కార్పొరేట్ ఫండింగ్ మీద ఏమైనా క్యాప్ ఉందా అంటే, వాళ్ళు 10 కోట్లు ఇవ్వాలి, 20 కోట్లు ఇవ్వాలి, అట్లా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, అన్లిమిటెడ్. ఒకప్పుడు ఏముండేదంటే దీనికి ముందు 7.5% ఆఫ్ ద ప్రాఫిట్ ఇన్ లాస్ట్ 3 years. లాస్ట్ 3 yearsలో ఎంతైతే ప్రాఫిట్ ఉందో అందులో 7.5% వాళ్ళు ఇవ్వాలి. ప్లస్ ఒక కంపెనీ పెట్టి 3 years అవ్వాలి, మినిమం 3 years అవ్వాలి, ప్లస్ లాస్ట్ 3 years ప్రాఫిట్ రావాలి. అటువంటి కంపెనీస్ మాత్రమే డొనేట్ చేయగలరు. కానీ మొన్న ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ డేటా బయటకు వస్తే షెల్ కంపెనీస్ ఆ రోజే కంపెనీ పెడుతున్నా, ఆ రోజే 10 కోట్లు డొనేట్ చేస్తాడు, నెక్స్ట్ ఆ కంపెనీ కనిపించట్లేదు. సో అది అంటే కేవలం ఫండింగ్ ఇవ్వడానికి కంపెనీలు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇటువంటి రూల్స్ అన్ని వాళ్ళు రిమూవ్ చేశారు యాక్చువల్లీ. అంటే కార్పొరేట్ ఫండింగ్ హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫారిన్ ఫండింగ్ అలౌ చేశారు. ఒకప్పుడు ఫారిన్ ఫండింగ్ బ్యాన్, వీళ్ళు ఏం చేశారంటే ఫారిన్ ఫండింగ్ కూడా అలౌ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక రిఫార్మ్ ఏం తీసుకొచ్చారంటే, మోర్ దాన్ 2000 రూపీస్ ఎవరైనా పార్టీకి డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడాలి. ఆఫ్లైన్ అంటే క్యాష్ ఇవ్వకూడదు. మోర్ దాన్ 2000 రూపీస్ క్యాష్ అనేది యాక్సెప్టబుల్ కానే కాదు. సో ఇవి కొన్ని రిఫార్మ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మామూలుగా అనానమస్ డొనేషన్స్ ఎంతవరకు ఉంటుంది? అనానమస్ డొనేషన్స్ అంటే మనం డొనేట్ చేసిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లీక్ అవ్వదు, వాటిని అనానమస్ డొనేషన్స్ అంటారు. ఇప్పుడు నేను 10,000 తీసుకెళ్ళాను ఏదైనా పార్టీకి ఇచ్చానంటే ఆ పార్టీ ఎవరికి చెప్పదు, అనానమస్ డొనేషన్స్. అది ఎంతవరకు ఉంటుంది లిమిట్ అంటే 20,000. అది ఇంకా అట్లానే ఉంది. అనానమస్ డొనేషన్స్ కౌంట్ ఇంకా అట్లానే ఉంది. అంటే మోర్ దాన్ 20,000 రూపీస్ డొనేట్ చేస్తే ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డిస్క్లోజ్ చేస్తారు. సో ఇంతకుముందు 2014లో బీఎస్పీకి దగ్గర ఒక 300 crores పొలిటికల్ ఫండింగ్ వచ్చింది. 100% అనానమస్ డొనేషన్స్.
అసలకి ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి వచ్చాయనేసి. సో అట్లా అంటే స్టిల్ పార్టీస్ బ్లాక్ మనీకి మెయింటైన్ చేస్తూనే ఉంటారు. బట్ వీళ్ళు ఇంకా ఏందంటే రహదారి ఇంక మీ ఇష్టం ఎంతకాలం డొనేట్ చేసుకోండి, మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరని చెప్పారనమాట. సో అది సో ఇది ఇన్ఫర్మేషన్. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగో నో క్యాప్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫారిన్ ఫండింగ్ 100% అలౌడ్, మోర్ దాన్ 2000 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, సో మోర్ దాన్ 2000 లెస్ దాన్ 2000 అనానమస్ డొనేషన్స్. సో ఇవి ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్.